వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్. సతేంద్రియ ఆయుష్యాయుషి సతేంద్రియ సతేంద్రియ ఆయుష్యేమైవాయుషి సతేంద్రియ. జై అమరావతి, జై అమరావతి, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, 5 కోట్ల ఆంధ్రులకు, 5 కోట్ల ఆంధ్రులకు, 5 కోట్ల ఆంధ్రుల రాజధాని, 5 కోట్ల ఆంధ్రుల రాజధాని. జై అమరావతి, జై అమరావతి. మేము ఇవాళ అంబుల వైష్ణవి, అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి గారికి కృతజ్ఞతాపూర్వకంగా శుభాభివందనలు తెలియజేస్తున్నాము. మాకిప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ గ్రామాలకు వచ్చి పాద పూజలు చేసి మీ రుణం తీర్చుకుంటున్నామని చెప్తుంటే మాకు చాలా బాధేస్తుంది, మాకు కన్నీళ్ళు వస్తున్నాయి. మీకు మా అందరి తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. మేము ఇవాళ అంబుల వైష్ణవి, అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి గారికి కృతజ్ఞతాపూర్వకంగా శుభాభివందనలు తెలియజేస్తున్నాము. మాకిప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ గ్రామాలకు వచ్చి పాద పూజలు చేసి మీ రుణం తీర్చుకుంటున్నామని చెప్తుంటే మాకు చాలా బాధేస్తుంది, మాకు కన్నీళ్ళు వస్తున్నాయి. మీకు మా అందరి తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అంబుల వైష్ణవి గారికి మా గ్రామం తరఫున, మా గ్రామ మహిళా రైతుల తరఫున వారికి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆవిడ గారికి సంకల్పం భగవంతుడు ఎందుకు కల్పించాడో తెలియదు, కానీ ఇది మంచి ఒక చక్కటి కార్యక్రమం. మేము భూములు ఇచ్చేటప్పుడు చాలా బాధపడ్డాం. భూములు ఇచ్చిన తర్వాత ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత చాలా బాధలు పడ్డాం. జైళ్ళకి వెళ్ళాం, కోర్టుల చుట్టూతో తిరిగాం. వాటినన్నింటినీ మర్చిపోయే ఇవాళ రోజు ఏప్రిల్ 1వ రోజున లోక్సభలో ఆ తీర్మానం పెట్టుకుని అది పాస్ చేయటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోష సమయంలో అంబుల వైష్ణవ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అంబుల వైష్ణవి గారికి తరఫున భూములు ఇచ్చిన రైతులకు ఇలా పాదపూజ చేయటం ఆలోచన వచ్చినందుకు మేమందరం సంతోషపడుతున్నాము. ఆ అమ్మాయికి ధన్యవాదాలు. నమస్కారం సార్, నా పేరు డాక్టర్ మనోజ్, మాది మోదినేపల్లి గ్రామం అండి. అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రిని నేను సార్. అమరావతికి జీవం పోద్దాం, 116 సహాయం చేద్దాం. అమరావతికి జీవం పోద్దాం, 116 సహాయం చేద్దాం. అమరావతికి జీవం పోసినటువంటి రైతులకి పాదపూజ చేద్దాం అని ఈ ఊరు రావడం జరిగింది సార్. మెయిన్ గా మనందరికీ తెలుసు, తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎంత అభాగ్యులవుతారో, రాష్ట్రానికి రాజధాని లేని మన ప్రజలందరూ కూడా అంత అభాగ్యులుగా 5 సంవత్సరాలుగా మిగిలిపోయాం. అందుకనే మన రాజధాని మనం నిర్మించుకొని మన రాష్ట్రాన్ని మనం నిర్వహించుకోవాలనే ఆశతో ఆ భగవంతుడు, ఆ వెంకటేశ్వర స్వామి మనందరినీ కలిపి ఆ పార్లమెంట్ లో మనకు బిల్లు పాస్ చేయడం జరిగింది. ఇదంతా శుభ సూచకంగా నేను భావిస్తున్నాను. మీరందరూ తెలుసండి, ఆ రోజు
రామాలయం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కులానికి, మతానికి, మరి ప్రాంతాలకి, రాష్ట్రాలకి విభేదం లేకుండా అందరూ రామ జన్మభూమి కోసం ఒక వాళ్ళు తోచినటువంటి సహాయం చేశారు. అలాగే అంబుల వైష్ణవి తలపెట్టినటువంటి అమరావతి జీవం పోద్దాం 116 సహాయం చేద్దామనే ఈ సంకల్పానికి నేను 29 గ్రామాల అమరావతి రైతులందరికీ పాదపూజ చేస్తున్నాను సార్. మీరు భూములు ఇచ్చారు, త్యాగాలు చేశారు. మేము రాష్ట్ర ప్రభుత్వ తరపున ఈ అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళందరికీ పాదపూజ చేయాలనుకున్నాను. ఇప్పటికి 5 గ్రామాలు చేశాను సార్. ఇంకా త్వరలో మిగిలిన కూడా పూర్తి చేస్తాను. అమరావతి కోసం ఎవరైతే భూములు ఇచ్చారో వారందరికీ పాదపూజ చేసి నేను ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపున నా రుణం తీర్చుకుంటాను. పాపం మెడికల్ కాలేజీలో ఉన్న వాళ్ళు రాలేకపోయింది. తను రాలేకపోయిన కార్యక్రమంలో ఈ కార్యక్రమం నా భుజస్కంధాల మీద వేసుకుని నేను ఈ అమరావతికి మరి కాళ్ళు కడగడానికి, రైతులందరికీ కాళ్ళు కడగాలని ఇక్కడికి వచ్చాను. మీరందరూ ఎంతో అంకిత భావంతో మాకు సహాయం చేసినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.